మీరు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తుంటే ఈ పాయింట్స్ తెలియకుండా అడ్వర్టైజ్మెంట్స్ అనేది అసలు రన్ చేయొద్దు. మెటా అడ్వర్టైజ్మెంట్ అసలు ఏ విధంగా వర్క్ చేస్తుంది, ఎందుకు మనం అడ్వర్టైజ్మెంట్స్ అనేది రన్ చేయాలి అనేది వి విల్ లెర్న్ ఇన్ దిస్ సెషన్. ఐ యామ్ డిజిటల్ BVR, ఇండస్ట్రీ ఎక్స్పర్ట్ అండ్ డిజిటల్ మార్కెటింగ్ మెంటర్. ఇట్ ఈస్ ద ఫస్ట్ వన్, ఇంపార్టెన్స్ ఆఫ్ ద మెటా యాడ్స్. చాలా మంది మెటా అడ్వర్టైజ్మెంట్స్ అనేది క్యాంపెయిన్ ఎలా క్రియేట్ చేయాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ తెలుసుకుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెటా అడ్వర్టైజ్మెంట్ రియల్ ఎస్టేట్ బిజినెస్ కి ఏ విధంగా బెనిఫిట్ అవుతుంది అనేది చూద్దాము. మీరు 3 BHK ఫ్లాట్స్ ని మణికొండ ఏరియాలో సేల్ చేస్తున్నారు అనుకుందాము. 3 BHK ఫ్లాట్స్ ఇన్ మణికొండ. ఈ కీవర్డ్ తో ఎవరైతే సెర్చింగ్ చేస్తున్నారో గూగుల్లో, అలా గూగుల్లో సెర్చింగ్ చేసే వాళ్ళకి మన అడ్వర్టైజ్మెంట్ ఏ విధంగా విజిబుల్ చేస్తాము, అలాగే సోషల్ మీడియంస్ లో ఎస్పెషల్లీ ఫేస్బుక్ లో మన అడ్వర్టైజ్మెంట్స్ అనేది ఏ విధంగా విజిబుల్ చేస్తాము అంటే, మెటా అడ్వర్టైజ్మెంట్స్ లో మనకు ఉండే ఫీచర్ ఏంటి అంటే, రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్ ని ఎవరైతే ఫ్రీక్వెంట్ గా సెర్చింగ్ చేస్తున్నారో, ఆర్ ఎల్స్ హోమ్స్ ని ఎవరైతే బై చేయాలనుకుంటున్నారో ఈ మంత్ కావచ్చు, ఆర్ ఎల్స్ ఓవర్ ఏ పీరియడ్ 6 months నుంచి వాళ్ళు కంటిన్యూస్ గా సెర్చింగ్ చేస్తున్నారు, ఎగ్జాక్ట్లీ ఈ యూజర్ బిహేవియర్, ఇంట్రెస్ట్ అండ్ ఏజ్ గ్రూప్ ఆడియన్స్ ని మనము ప్రాపర్ గా మెటా అడ్వర్టైజ్మెంట్స్ లో అంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లో మనము రైట్ గా ఐడెంటిఫై చేసి వాళ్ళకి అడ్వర్టైజ్మెంట్స్ అనేది విజిబుల్ చేయడానికి ఈ మెటా అడ్వర్టైజ్మెంట్స్ అనేది యూస్ఫుల్ గా ఉంటుంది. Here is second one, create awareness without door knocking. రియల్ ఎస్టేట్ బిజినెస్ లో ట్రెడిషనల్ మార్కెటింగ్ అనేది ఆల్మోస్ట్ సాచురేట్ అయింది. మనము ఫ్లైయర్స్ అనేది చేయలేము, పేపర్ కాంప్లిమెంట్స్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయలేము, హోర్డింగ్స్ అనేవి ఎక్స్పెన్సివ్ గా మారాయి, అలాగే డోర్ నాకింగ్ అనేది చేయలేము. మనకున్న ఓన్లీ వన్ మెథడ్ వచ్చేసి ఆన్లైన్ మార్కెటింగ్. హ్యూమన్ లైఫ్ స్టైల్ అనేది అర్బనైజేషన్ జరగటం వల్ల, అంటే ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఎవాల్వ్ అవటం వల్ల లివింగ్ లైఫ్ అనేది ఒక కాంక్రీట్ జంగిల్ అవుతుంది. మనకి నెక్స్ట్ డోర్ ఎవరు ఉంటున్నారో తెలియదు, వాళ్ళని ఎలా అప్రోచ్ అవ్వాలో తెలియదు. ద సేమ్ వే యాజ్ ఏ రియల్ ఎస్టేట్ ఏజెంట్ గా మనము సిటీలో కావచ్చు, ఆర్ ఎల్స్ విలేజ్ లో కూడా కావచ్చు, ఎవరిని అప్రోచ్ చేయి ఎలా ప్రమోట్ చేయాలి అనేది ఇట్ ఈస్ ఎ బిగ్ టాస్క్. మనకున్న ఓన్లీ వన్ మెథడ్ వచ్చేసి ఆన్లైన్ మార్కెటింగ్. మెటా యాడ్స్ ద్వారా మాత్రమే, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ యాడ్స్ ద్వారా మాత్రమే మనకున్న ఆపర్చునిటీ రైట్ కస్టమర్స్ కి రీచ్ అవడానికి. సో మార్కెట్ కి అవేర్నెస్ ఇవ్వాలి అంటే మెటా యాడ్స్ ద్వారా మనం అవేర్నెస్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. జనరేట్ రియల్ టైమ్ యాడ్స్. మెటా అడ్వర్టైజ్మెంట్స్ చేయటం వల్ల, అంటే అవేర్నెస్ క్యాంపెయిన్ మనం క్రియేట్ చేయటం వల్ల మనకున్న ఫీచర్స్, ఇన్స్టెంట్ మెసేజెస్ అనేది మనం తీసుకోవచ్చు. అంటే అడ్వర్టైజ్మెంట్ రైట్ ఆడియన్స్ కు చూపించగలిగితే మనకి లీడ్స్ అనేవి ఫేస్బుక్ మెసెంజర్ ద్వారా వస్తాయి, ఇన్స్టాగ్రామ్ మెసేజ్ ద్వారా వస్తాయి, ఇన్స్టెంట్ ఫామ్ అనే ఆప్షన్ ద్వారా వస్తాయి, అండ్ నెక్స్ట్ వాట్సాప్ ద్వారా మనకి వస్తాయి. ఇన్ని సోర్సెస్ అనేది మనకి మెటా అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా మనం తీసుకోగలుగుతాం. కన్సిస్టెన్స్ గా యాడ్స్ మనం క్రియేట్ చేయడం వల్ల క్లయింట్ డేటాబేస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. తర్వాత ఫాలోఅప్స్ చేసుకోవడం వల్ల సేల్స్ ఇంక్రీజ్ చేసుకోవడానికి మోర్ ఛాన్సెస్ ఉంటాయి. హియర్ ఇస్ అనదర్ వన్, కాస్ట్ ఎఫెక్టివ్ కంపేర్ టు ట్రెడిషనల్ మార్కెటింగ్. ఈ రోజు ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటే పేపర్ లో ఒక 5 lines ఆఫ్ జాబ్ పోస్టింగ్ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలన్నా గానీ 3 days ప్యాకేజ్ మినిమం 1500 రూపీస్ అవుతుంది. అదే మనము ఎవ్రీడే 200 రూపీస్ మెటా అడ్వర్టైజ్మెంట్స్ కనుక మనం స్పెండ్ చేయగలిగితే 1 week ఎఫెక్టివ్ క్యాంపెయిన్ అనేది మనం క్రియేట్ చేసుకోగలుగుతాము. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఆన్లైన్ మార్కెటింగ్. క్యాంపెయిన్ మనం క్రియేట్ చేసుకోగలుగుతాము, రైట్ కస్టమర్స్ ని ఐడెంటిఫై చేసుకోగలుగుతాము, క్వాలిటీ లీడ్స్ ని ఎక్వైర్ చేసుకోవడానికి మన బెస్ట్ ప్రాక్టీసింగ్ మెథడ్స్ కనుక యూజ్ చేసుకోగలిగితే లీడ్ కన్వర్షన్ కి ఈ ప్రాక్టీస్ అనేది ఉపయోగపడుతుంది. Here is another one, build a strong brand over time. కంటిన్యూస్ గా మనం పోస్టర్స్ అప్డేట్ చేయడం వల్ల, వీడియోస్ అనేది షేరింగ్ చేయడం వల్ల, అడ్వర్టైజ్మెంట్స్ రన్ చేయడం వల్ల మనకంటూ సపరేట్ ఇండివిడ్యువల్ బ్రాండ్ అనేది మార్కెట్ లో బిల్డ్ అవుతుంది. ఎప్పుడైతే రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్న ప్రతి ఒక్కరు సోషల్ మీడియంస్ లో కావచ్చు, లేదు అంటే క్లయింట్స్ కి వీడియోస్ షేర్ చేసేటప్పుడు వాళ్ళ బ్రాండ్స్ ని యాడ్ చేయగలిగితే, అంటే ఒక ప్రొఫెషనలిజం అనేది మెయింటైన్ చేయగలిగితే ఒక బ్రాండ్ అనేది బిల్డ్ అవుతుంది. ఎప్పుడైతే మీకు ఒక బ్రాండ్ బిల్డ్ అవుతుందో, ట్రస్ట్, క్రెడిబిలిటీ వస్తుందో, కన్వర్జేషన్ అవడానికి మోస్ట్ ఛాన్సెస్ అనేది ఉంటాయి. అదే బ్రాండ్ ని మనము ఆఫ్లైన్ ట్రెడిషనల్ మార్కెటింగ్ లో బిల్డ్ చేయాలి అంటే ఇట్ ఇస్ టూ ఎక్స్పెన్సివ్. ఫైనల్లీ మెటా అడ్వర్టైజ్మెంట్స్ అనేది ఎవ్రీ రియల్ ఎస్టేట్ ఏజెంట్ అనేది ప్రాక్టీస్ చేయొచ్చు. చాలా మంది బూస్ట్ అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా, అలాగే మెటా అడ్వర్టైజ్మెంట్ ని స్టెప్ బై స్టెప్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుంటున్నారు. కానీ టు డూ ద ఎఫెక్టివ్ ప్రాక్టీస్ ఇన్స్టెంట్ గా మనకు ఫస్ట్ క్యాంపెయిన్ కి రిజల్ట్స్ రాకపోవచ్చు. ఓవర్ ద టైమ్స్ డూయింగ్ ద బెస్ట్ ప్రాక్టీస్, ప్రతిసారి మనం బెస్ట్ ప్రాక్టీస్ మెథడ్స్, బెస్ట్ టెక్నిక్స్ తో మనం నేర్చుకోవడం వల్ల, ప్రాక్టీస్ చేయడం వల్ల మనకి క్వాలిటీ లీడ్స్ అనేది జనరేట్ అవడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో డూ ద బెస్ట్ ప్రాక్టీస్ విత్ డిజిటల్ BVR ఆల్ఫా కమ్యూనిటీ అండ్ ఆల్ ది బెస్ట్.